అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం మే మాసము 9వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశం. 2వ దినము ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనమందు, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ప్రభు ప్రతి ఒక్క దినమున ఏమేమి సృష్టించను అను సంగతిని ఆయనే చెప్పుచున్నాడు చూడండి. ఆయన కాకుండా వేరెవ్వరును సృష్టిని గమనించి ఆదికాండమును రాసి ఉండలేరు. ఎందుకనగా ఇంకా మనుషుడు రూపింపబడలేదు. ప్రభు ఎలాగున సమస్తము సృష్టించును అను సంగతిని మనము తెలుసుకొనవలసినది మిగుల అవశ్యం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, విశ్వాసము చేత ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మించబడలేదని గ్రహించుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సృష్టించుచున్నప్పుడు ప్రతి దానికి ప్రభువే పేరు పెట్టాను. మొట్టమొదటిగా వెలుగునకే పగలు అని పేరు పెట్టాను, చీకటికి రాత్రి అని పేరు పెట్టాను, ఆకాశ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాను. అట్టి సృష్టికర్త ప్రేమతో మిమ్ములను కూడాను పేరు పెట్టి పిలుచుచున్నాడు. అబ్రామునకు అబ్రహాము అని పేరు పెట్టి పిలిచాను, సారాకు సారాయి అని పేరును పెట్టాను. జగతుత్పత్తికి ముందే మిమ్ములను ఏర్పరచుకొని పేరు పెట్టి పిలచు ప్రేమ ఎంతటి శ్రేష్టమైనది. ఆకాశమును కలుగజేయటం మాత్రముగాక అది వ్యాపించి విశాలపరచబడినట్లు చేసేది. హిబ్రూ భాష యందు ఒక దుప్పటిని విరుచుచున్నట్టుగా అని వివరించబడి ఉన్నది. ఆకాశము విశాలము ఏదో పరలోకమును భూలోకమును వేరు చేయువకు అడ్డుగోడ కాదు. ఆకాశ విశాలము దేవుని యొక్క మహిమను వివరించుచున్నదై ఉన్నది. యోబు భక్తుడు ఆ సంగతికి నివ్వరపోయి శూన్య మండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమున ఆయను పరిచెను. శూన్యంపైని భూమిని వేలాడదీశాను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా తన మేఘములతో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7 మొదలుకు 9 వచనములు. ఆకాశం యొక్క ఆశ్చర్య కార్యమును చూచి దేవుని స్తుతించును. పోత పోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును అని యోబు గ్రంథము 37వ అధ్యాయం 18వ వచనం చదువుచున్నాము. ప్రవక్త అయిన ఆమోసు సృష్టికర్తను చూచి నివ్వరపోయి, ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకుని వాడును, ఆకాశ మండల మనకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు ఆయనే. ఆయన పేరు యెహోవా అని సూచించాను. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. దేవుని బిడ్డలారా, కలుగునుగాక అని చెప్పి సమస్తము సృష్టించిన ప్రభు నేడును మీ యొక్క జీవితం నందు విశ్వాసమును, పరిశుద్ధతను, దేవుని ప్రేమను కలుగునుగాక అని ఆజ్ఞాపించుచున్నాడు. మీ యొక్క అంతరంగమునందును దైవిక జ్ఞానమును, దైవిక బుద్ధిని ఆజ్ఞాపించుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఆయన సెలవీయగా జరుగును, ఆయన ఆజ్ఞాపించగా స్థిరపరచబడును. నేటి ధ్యానమునకై ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. 150 కీర్తన 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 1వ అధ్యాయం 1 మొదలుకొని 28 వచనములు. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.